ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన మీ నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డ దేవా స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మీ ఉచితమైన కృపచేత ఈ ప్రాంతంలో తండ్రి మీ దాసులను మీరు నిలవబెట్టుకొని మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు స్తోత్రము నాయన. దేవా, పరిచర్యలో భాగముగా 2 రోజుల ఈ సువార్త పరిచర్యలోనికి తండ్రి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు నాయన మీ సన్నిధిని ఉంచి ప్రతి విషయంలో నాయన మీరు మమ్మలను బలపరిచి నడిపించినందుకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన వాక్యమును మేము ధ్యానించనై ఉంటుండగా వింటున్నవారు కేవలం వినువారుగానే ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా వింటున్న మీ వాక్యానికి స్పందించే హృదయం, లోబడే మనసు, సత్యాన్ని గ్రహించే జ్ఞానమును ప్రసాదించండి. ఆత్మ సంబంధమైన మీ మాటలు మీ పిల్లలతో పంచుకునే ఉన్న నిలవబడినటువంటి అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, బలహీనుణ్ణి దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ మీ మాటలతో నా సొంత ఆలోచన, అభిప్రాయాన్ని చేర్చక, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకొనక సత్యమును ప్రకటించున్నట్లు సమయోచితమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము నడిపింపును అనుగ్రహింపచేయమని అర్థిస్తూ ప్రతి పరిస్థితిని తండ్రి ఈ రాత్రి పరిచర్యకు మీ చిత్తంలో మీరు అనుకూలపరిచి మీ మాటల చేత మమ్మలను బలపరచమని, బాగు చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, మరొకసారి పరలోకపు తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు ఆయనకు తెలియచేస్తూ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగనే గౌరవనీయులైనటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, మనందరి ప్రభును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట నా శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులరా, చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ విధంగా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చక్కటి పరిచర్యను చేయటం అనేది చాలా సంతోషదగ్గరమైనటువంటి విషయం. నాకు సహోదరులు రవిలో నాకు నచ్చేది ఏంటంటే ఆయనలో కష్టపడేటటువంటి ఆ తత్వం. ఎంత రిస్క్ అయినా సరే కష్టపడతాడు. దేవుని పని అంటే, పరిచర్య అంటే ఏమీ ఆలోచించకుండా కష్టపడేటటువంటి రవిలో ఉన్నటువంటి ఆ మనస్తత్వం నిజంగా నాకు చాలా నచ్చుతుంది. ఆల్రెడీ మొలకలూరులో పరిచర్య చేస్తున్నాడు. మొలకలూరులో పరిచర్య చేస్తూనే గురువాయిపాలెంలో పరిచర్యని ప్రారంభించడానికి అక్కడ పనులు ప్రారంభించాడు. అక్కడ పనులు ప్రారంభిస్తున్న క్రమంలోనే మరలా ఈ ప్రాంతంలో మరలా పరిచర్య ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ చక్కటి మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది చిన్న విషయం కాదు. ఇది ఇప్పుడు ఆయన దగ్గర ఏదో వరాలు ఉన్నాయని చెప్పి సేవ చేసేది వేరు, ఏ వరాలు లేవని చెప్పుకొని చేసే సేవ వేరు. కాబట్టి ఇది చిన్న విషయంగా మాత్రం మనం భావించడానికి అస్సలు వీల్లేదు ఇది. కాబట్టి ఈ విధంగా పరిచర్య చేయాలి అంటే ముందు కష్టపడాలి. మనం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోవాలంటే అవ్వవు. కష్టపడితే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మరి సహోదరుడి విషయంలో, దైవ సేవకులు రవి గారి విషయంలో నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం అది. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. చాలా ప్రయాసపడతాడు, చాలా కష్టపడతాడు. ప్రజల్ని కలుపుకునే విషయంలో, వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే విషయంలో, యవనస్తుల చేత పని చేయించే విషయంలో దేవుడు మంచి కృపను సోదరుడికి ఇచ్చాడు. నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు దేవునికి చెబుతూ ఇంకా రాబోయే దినాల్లో సేవకుల్ని దేవుడు అద్భుతంగా ఆయన పరిచర్యలో వాడుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మంచిది ప్రియులారా, ఈ విధంగా మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, సామాన్యులు కాదు. వాళ్ళు దేవుని వాక్య విషయంలో చాలా అనుభవం కలిగిన వాళ్ళు.
గత కొన్ని సంవత్సరాల నుంచి సత్యవాక్యాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడుతున్నటువంటి సేవకులు. కనుక ప్రియులారా, మరి అటువంటి సేవకులు మన మధ్య ఉండటం అనేది చాలా ఆనందదగ్గమైనటువంటి, సంతోషించదగ్గనటువంటి విషయం. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని మనం వినియోగించుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎంతసేపు వింటారమ్మా మిమ్మల్ని? ఎంతసేపు వింటారు? ఎంతసేపు చెప్తే అంతసేపు వింటారా? ఈ మాటలు వద్దులే, చెప్పండి. ఎంతసేపు వింటారు? గంటన్నర అన్నవాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. గంటన్నర అయినా పర్లేదండి అన్నవాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా చెయ్యి పైకి ఎత్తండి. ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసం ఎత్తినట్టు ఎత్తకండి. గంటన్నర నిజమేనా? రైట్. కొన్ని చేతులు లెగవలేదు. సరే చూద్దాం వీళ్ళేమంటారు. గంట అన్నవాళ్ళు రైట్, గంట అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరేం మరి ఏం మాట్లాడలేదు. మరి మీరు అరగంట, మీరు పోనీ 2 గంటలంట. చూద్దాం, ఉన్న సమయాన్ని వినియోగించుకుందాం. 9:30 అయింది. ఎక్కువసేపు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, కానీ త్వరగానే ముగించేస్తాను. ప్రియులారా, ఈ 2 రోజుల సభల కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏమిటి? మన అంశం ఏంటి? పాపపు చీకటిలో పరిశుద్ధిని పిలుపు. ఇది ఈ 2 రోజుల ఈ సువార్త పరిచర్య కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, పాపపు చీకటిలో, చెప్పండి, పరిశుద్ధుని పిలుపు. రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి. సందేశంలోనికి వెళ్ళటానికంటే ముందుగా ఒక మాట చెప్తాను మీకు. అదేంటంటే, దేవుని వాక్యాన్ని మనం వినటం అవసరం, నేర్చుకోవటం అవసరం, చదవటం అవసరం, బోధించటం కూడా అవసరమే. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, చదివినా, విన్నా, బోధించినా, నేర్చుకున్నా, మనం చదువుతున్నది, మనం వింటున్నది, మనం నేర్చుకుంటున్నది, మనం బోధిస్తున్నది మన జీవితంలో మనం పాటించాలి. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇది. కాబట్టి మనం వింటున్నది, మనం చదివేది, మనం నేర్చుకునేది, మనం బోధించేది మనం పాటించకపోతే ఇక వింటం ఎందుకు? అంత మాత్రం దానికి మనం ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. అంచేత దేవుని వాక్యం దగ్గరికి మనకు వచ్చినప్పుడు మనకు ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, దేవా, మీరు నాతో మాట్లాడుతుండగా మీ వాక్యానికి నేను లోబడి ఆ వాక్య ప్రకారంగా నేను బ్రతకటానికి నాకు సహాయం చేయండి అనేటటువంటి చక్కటి ప్రార్థన సిద్ధపాటు, అట్టి మనసు మనకు ఉండాలి. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు ధన్యులు అంటే చదివేవారు, అలాగనే ఆ చదివేటటువంటి వారు పాటించేవారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చూద్దాం. తెలిసిన మాటలే మనకి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని బైబిల్ తెరచి చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని చూడండి. గైకొనేవాడు ధన్యుడు, గైకొనేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? ధన్యుడు అంటే సంపూర్ణమైనటువంటి సంతోషము కలిగిన వాడు, పరిపూర్ణమైనటువంటి సంతోషము కలిగిన వాడు. ఈ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ లభిస్తుందంటే ఇక్కడ లభించదు, నిత్య జీవములో లభిస్తుంది. అంచేత ధన్యులు అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవానికి చేర్చబడేవారు, నిత్య జీవాన్ని పొందుకునేవారు. అంచేత క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వింటున్నటువంటి మీరైనా బోధిస్తున్న నేనైనా ఆ వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తేనే మనం ధన్యుల జాబితాలకు వెళతాము. కానీ నేను ప్రసంగాన్ని దంచేసి మీరు వినేసి నోర్సులు నింపేస్తే ఆ తర్వాత మనం పాటించకపోతే ప్రయోజనం ఏమి లేదు. ఇప్పుడు తినటానికి వండుకున్న తర్వాత తింటే ప్రయోజనం ఉంటుంది, అంతేనా? వండుకున్నది తినకుండా కళ్ళ ముందు పెట్టుకొని చూస్తే ఏంటి ప్రయోజనం? ఆకలి ఎప్పటికీ ఎలాగైతే తీరదో వినే వాక్యాన్ని, బోధించే వాక్యాన్ని పాటించాలి.
నాకు ఎంత తెలుసు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, తెలిసింది నా జీవితంలో నేను ఎంత పాటిస్తున్నాను అన్నది చాలా ముఖ్యమైనది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆ వాక్యానికి మనం లోబడదాం. రైట్, విందాం జాగ్రత్తగా దేవుని మాటలను. పాపపు చీకటిలో పరిశుద్ధుని పిలుపు. చీకటి అనగానే సహజంగా చాలామందికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, చీకటి అనగానే వెలుగు లేనప్పుడు ఉండేది చీకటి అని చాలామంది అనుకుంటుంటారు. చీకటే, కానీ క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు రేపు మనం మాట్లాడుకుంటున్నటువంటి చీకటి వెలుగు లేకపోతే ఉండే చీకటి కాదు, లేదా వెలుగు లేకపోతే వచ్చేటటువంటి చీకటి కాదు. ఈ చీకటి ఏ చీకటి అంటే, ఇది పాపానికి సంబంధించినటువంటి చీకటి. ఇంకా బాగా చెప్పాలంటే పాపపు చీకటి. లైట్లన్నీ ఆర్పేసామనుకోండి, ఇందాక పాట వేయడానికి లైట్లు ఆరిపారు, అప్పుడు ఎలా ఉంది? ఈ స్థలం అంతా ఎలాగుంది? చీకటిగా ఉంది. ఒక్కసారిగా కరెంట్ పోయిందనుకోండి, ఎలా ఉంటుంది? చీకటి అయిపోతుంది. మనం మాట్లాడుకోబోతుంది ఆ చీకటి గురించి కాదు, లైట్లు ఆరిపోతే వచ్చేటటువంటి చీకటి కాదు. మనం మాట్లాడుకోబోతున్నది అదేంటంటే, అది పాపపు చీకటి. ఈ పాపపు చీకటి అనేది ఎలా వచ్చింది లేదా ఎలా వస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాడో, మనిషి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతాడో, దేవునికి ఎడబాటైపోతాడో, అలా ఎడబాటైపోతున్నటువంటి మనిషి జీవితంలోకి వచ్చేదే ఈ చీకటి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపపు చీకటి అనేది మనిషి దేవునికి దూరం అయినప్పుడు, లేదా దేవుని సన్నిధి నుండి దూరం అయినప్పుడే ఈ చీకటి అనేది మానవ జీవితంలోనికి ప్రారంభమవుతుంది. కొన్ని వచనాలు చూద్దాం, బైబిల్ తెరచి. యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో తెలిసిన మాటలే అయినా ఒకసారి అలా చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడినటువంటి మాట చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపం అనేది ఏం చేస్తుందంటే, మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది? మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకున్న అప్పులు దేవునికి మనల్ని దూరం చేయవు. మనకుండే రోగం దేవునికి మనల్ని దూరం చేయదు. మనకుండేటటువంటి ఆర్థిక, భౌతిక, లోక సంబంధమైన ఏ సమస్య అయినా సరే గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం చేసేది కాదు. అర్థమవుతుందమ్మా? అప్పులు దేవుని నుండి మనల్ని దూరం చేయవు. అంటే నా ఉద్దేశం దేవుని నుండి అంటే, పరలోకం వెళ్ళకుండా మన అప్పులు అడ్డుగా రావు, పరలోకం వెళ్ళకుండా మనకుండే రోగం అడ్డుగా రాదు, పరలోకానికి వెళ్ళకుండా మనకుండే భౌతికమైనటువంటి సమస్యలు అడ్డుగా రావు. మనిషి పరలోకానికి వెళ్ళకుండా అడ్డు వచ్చేది ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే, గుర్తుపెట్టుకోండి ప్రియులరా, అది పాపము మాత్రమే. పాపం ఏం చేస్తుందంటే, పరిశుద్ధుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళకుండా చేస్తుంది. అందుకనే వాక్యం ఏమంటుందంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేశాయి? మరుగుపరిచాయి. దేవునికి దూరం అయిపోవటం, దేవుని సన్నిధికి దూరం అయిపోవటం. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, దీనినే దేవుని వాక్యం ఏమందంటే చీకటి. ఇదే పాపపు చీకటి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం ఒకసారి 19వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రభువారు ఏమంటున్నారు? లూకా గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ప్రియులరా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. వెలుగు లోకంలో ఉంది, కానీ చీకటి ఆ వెలుగుని ప్రేమించట్లేదు. ఇంతకీ ఏమిటి ఈ చీకటి అంటే, మానవుని జీవితంలో ఉన్నటువంటి పాపం
మనిషిని అంధకారములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే లోకములో వెలుగనేది ఉన్న, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఉన్నా సరే ఎందుకు వెలుగు దగ్గరికి రావట్లేదు అంటే మనుషులు చీకటి సంబంధులైపోయారు గనుక, మనుషులు చీకటితో కలిసిపోయారు గనుక, మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు గనుకనే వెలుగున్నా వెలుగు దగ్గరికి రావట్లేదంట. ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి కుడి చేతిని చూపిస్తారా? రైట్, చాలామంది ఉన్నారు నాతో సహా. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్నాం, కానీ బాప్తీసం తీసుకోకముందు మనందరి పరిస్థితి ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూద్దాం ప్రియులరా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినటువంటి మంచి మాటను చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అది 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. ఇప్పుడైతే వెలుగు సంబంధులు అయ్యారు క్రీస్తు ప్రభుని బట్టి. చెప్పండి, పూర్వము మనం ఎవరు? పూర్వం మనం ఎవరు? చీకటి సంబంధులం. లైట్ కిందున్నా మనం చీకటి సంబంధులమే. పెద్ద పెద్ద ల్యాంపులు, వెలుగునిచ్చేటటువంటి పెద్ద పెద్ద లైట్ల కింద మనం ఉన్నా క్రీస్తులోనికి రాకముందు మనం అందరం కూడా దేని సంబంధులం అంటే చీకటి సంబంధులు. చేత క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ లోకమంతా కూడా ఈరోజు పరిస్థితి ఎక్కడుందంటే పాపమనే చీకటిలో ఉంది అన్నటువంటి సత్యాన్ని ఈ రాత్రి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. పాపం చీకటి, పాపం చీకటి, పాపం చీకటి చిన్నప్పటి నుంచి విని 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 మనకి దీని యొక్క తీవ్రత అర్థం కావట్లేదు. పాపము యొక్క తీవ్రత ఏమిటో అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు? యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చామని చెప్పుకుంటున్న మనకి పాపము యొక్క తీవ్రత ఎంతో మనకు అర్థం కావట్లేదు. మీరు ఎలా చెప్తారండి పాపం యొక్క తీవ్రత మాకెందుకు తెలియదు అని ఒకవేళ మీరంటే, మనలో మన మాట ప్రభువులోనికి వచ్చిన తర్వాత, అంటే పూర్వము చీకటిగా ఉన్నటువంటి మనము ప్రభువులోనికి వచ్చిన తర్వాత, వెలుగు సంబంధులమైన తర్వాత నిజం మాట్లాడుకుందాం, మరలా మనము పాపం చేస్తున్నామా లేదా? వెలుగు సంబంధులమైనటువంటి మనము మరలా పాపం చేస్తున్నామా లేదా? చెప్పండి, ఏమండి? పాపం చేస్తున్నామా లేదా? లేదండి నేను మిస్టర్ పర్ఫెక్ట్ అంటారా? అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఒకసారి వెలిగింపబడిన తర్వాత కూడా మరలా మనం ఎందుకు తప్పిపోతున్నామంటే పాపము యొక్క తీవ్రత మనకు అర్థం కావలేదు. ఏముందిలే పాపం అంటే అని చిన్నప్పటి నుంచి వినేసరికి పాపము యొక్క తీవ్రత ఏమిటో, దాని యొక్క ప్రభావం ఏమిటో తెలియకుండా పోయింది ప్రియులారా. అందుకనే క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి పాపము ఎంత తీవ్రమైందంటే మీరు గుర్తుపెట్టుకోండి, పాపము ఎప్పుడు కూడా మనిషి మీద ఒక్కసారిగా దాడి చేయదు. పాపం ఏం చేస్తుందంటే మొదటిగా మనస్సులో ప్రారంభమవుతుంది. ఈ పాపపు చీకటి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మొదటిగా మనిషి యొక్క మనస్సులో ఈ చీకటి ప్రారంభమవుతుంది. ఈ మనస్సులో ప్రారంభమైంది, ఎక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబములోనికి ప్రవేశిస్తుంది. మొదటిగా మనసులోనికి, తర్వాత కుటుంబంలోనికి, ఆ తర్వాత సమాజంలోనికి వెళ్ళిపోతుంది. పాపము యొక్క ప్రవేశం చూడండి ఎలా ఉందో. మొదటిగా మన మనస్సులోనికి ప్రవేశిస్తుంది, మనస్సులో నుండి మెల్లిగా కుటుంబంలోనికి వచ్చేస్తుంది, కుటుంబంలో నుంచి ఆ తర్వాత సమాజంలోనికి వెళుతుంది, సమాజంలో నుండి ఇది దేశాన్నే ప్రపంచాన్నే ప్రభావితం చేసేటటువంటి స్థాయికి ఈ పాపం మనిషిని తీసుకుని వెళ్తుంది ప్రియులారా. చిన్నది కాదు ఇది, మనం లైట్గా తీసుకోవడానికి కుదరదు. ఇది పాపం అనేది చాలా తీవ్రమైనది. అది ఎంత తీవ్రమైందంటే సాక్షాత్తు దేవుని నుండి మనల్ని దూరం చేసే అంత తీవ్రమైనది. ఎంత తీవ్రమైనదంటే
సాక్షాత్తు మనల్ని ఆరని మంటలైనటువంటి నిత్య శిక్షకు మనల్ని తీసుకుని వెళ్ళే అంత తీవ్రమైనది ఈ పాపం. అంచేత ప్రియులారా, మనకు పాపాన్ని గురించినటువంటి అవగాహన, పాపాన్ని గురించినటువంటి జాగ్రత్త, పాపాన్ని గురించినటువంటి మెలకువ ఖచ్చితంగా మనకు ఉండాలి. అంచేత ప్రియులారా, మన మనసులోనే ప్రారంభమవుతుంది. ఏమవుదులే, రోజు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, రోజు పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావు కదా, ఈరోజు కొంచెం అటు ఇటు అయితే ఏంటి, ఆదివారం యేసు రక్తం ఉందిగా కడిగేసుకోవటానికి అంటుంది ఇది. అవునా కదా? చూడకూడనివి కళ్ళతో చూస్తున్నామంటే అది ఎక్కడ ప్రారంభమైంది? చూడాలి అన్నది ఎక్కడ ప్రారంభమైంది? మనసులోనే. ఆ మనసులో ప్రారంభమైంది. తర్వాత నిదానంగా ఆ వ్యక్తిని పాడు చేయటమే కాకుండా కుటుంబ వ్యవస్థ మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం మీద మాత్రమే కాకుండా సమాజం మీద దాని ప్రభావం చూపిస్తుంది. సమాజం మీదే కాదు, యావత్ ప్రపంచాన్నే అది ప్రభావితం చేసేంత పెద్దది పాపం అంటే. అందుకని క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చీకటి, ఈ పాపం అనే చీకటి ఏదైతుందో ఇది చిన్నది కాదు అన్నటువంటి విషయాన్ని రాత్రి మనం గమనించవలసిన అవసరం ఉంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో బైబిల్లో నుంచి కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి వచనాలైనప్పటికీ ఒకసారి గ్రంథాన్ని తెరచి చూద్దాం. ఆదికాండం, బైబిల్ తెరచి ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము, ఒకసారి 6వ అధ్యాయం 11, 12 వచనాలను చూద్దాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారము చేత నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఈ ఆదికాండం 6వ అధ్యాయం మనం చదివిన 11, 12 వచనాలను మనం గమనిస్తే ఇది ఏ కాలపు సందర్భంలో జరుగుతున్నది? ఇది నోవహు గారి కాలం, అంతేనా? నోవహు గారి కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే భూలోకము చెడిపోయింది, సమస్త శరీరులు తమ జీవితాలను చెరిపివేసుకున్నారనేటువంటి మాట చూస్తున్నాం. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, ఇది ఒక్కసారి జరిగింది కాదు, ఒక్క రోజులో జరిగింది కాదు. జాగ్రత్తగా వినండి, ఒక్క రోజులో జరిగింది కాదు, ఒక్కసారిగా జరిగింది కాదు. భూమి ఎలా చెడిపోయింది అని మనం అర్థం చేసుకుంటే 6వ అధ్యాయములో ఈ 11, 12 వచనాలలో చెప్పబడినటువంటి లేదా వ్రాయబడినటువంటి మాటలు మనకు అర్థం కావాలి అంటే ఎలా భూలోకము చెడిపోయింది, సమస్త శరీరులు ఎలా తమ జీవితాలను చెరిపివేసుకున్నారో మనకు అర్థం కావాలి అంటే మన ప్రయాణాన్ని 4వ అధ్యాయం కాడి నుంచి ప్రారంభించాలి. ఆదికాండము 4వ అధ్యాయము కాడి నుంచి మనం ప్రారంభిస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికి 11, 12 వచనాలలో భూలోకము ఎందుకు బలాత్కారము చేత నిండి ఉందో, భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు ఎందుకు చెడిపోయారో అన్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అంటే 6వ అధ్యాయము 11, 12 వచనాలలో మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక్కసారిగా చెడిపోయినది కాదు. చూద్దాం, 4వ అధ్యాయం కాడి నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. తెలుసు మనందరికీ దేవుడు ఈ సృష్టిని చేశారు. ఈ సృష్టిని చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన పోలిక యందు ఆయన స్వరూపమందు నరుణ్ణి సృజించారు, ఆదాము గారిని. దేవుని పోలిక దేవుని స్వరూపమందు నరుణ్ణి సృజిస్తే ఇప్పుడు ఆ నరుడు ఏమైపోయాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం చేసినటువంటి నరుణ్ణి దేవుడు తన సన్నిధి నుంచి గెంటివేశాడు. మనందరూ తెలిసినటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి గెంటివేయబడినటువంటి ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము, ఆయన భార్య అయినటువంటి హవ్వమ్మ, ఈ ఇద్దరికి 2 కుమారులు జన్మించారు. ఆ 2 కుమారులో పెద్దవాడు కయ్యేను అయితే చిన్నవాడు హేబేలు. అంటే పాపం అనేది మీరు జాగ్రత్తగా గమనించండి, అది ఎలా పాస్ అవుతుందో చూడమంటున్నాను నేను. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనేది ఎలా 6వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి బలాత్కారము చేత ఎలా నిండిందో అన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. రైట్,
ఇప్పుడు కయ్యేను కూడా ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కయ్యేను పాపాన్ని, అంటే కయ్యేను యొక్క వంశాన్ని మీరు చూస్తూ ఉంటే కయ్యేను యొక్క వంశం అనేది పాపం అభివృద్ధి చెందటానికి కారణమైతే, జాగ్రత్తగా వినండి, కయ్యేను యొక్క వంశం అనేది పాపము అభివృద్ధి చెందటానికి కారణమైతే ఈ కయ్యేను వంశానికి చెందినటువంటి 3వ తరం వాడైనటువంటి లెమెకు అనేటటువంటి ఇతని యొక్క కాలానికి వచ్చేసరికి పాపం అనేది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరొకసారి చెప్పండి. కయ్యేను పాపం, అంటే కయ్యేను వంశము ద్వారా పాపం ఏమైంది? అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ కయ్యేను వంశానికి సంబంధించినటువంటి లెమెకు అనేవాడు కయ్యేను వంశంలో ఎన్నో తరం వాడు? 3వ తరం వాడు. ఈ 3వ తరం వాడైనటువంటి ఈ లెమెకు కాలానికి వచ్చేసరికి పాపం అనేది ఎలా పరాకాష్ఠకు చేరిందో జాగ్రత్తగా మనం లేఖనాలను ఆలోచన చేద్దాం. మీరు వచనాలు రాసుకోండి. ఆదికాండము 4వ అధ్యాయము మీరు 17వ వచనము నుండి 24వ వచనం వరకు మీరు రాసేసుకోండి. చూద్దాం నిదానంగా. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు, రైట్, జాగ్రత్తగా విందాం. కయ్యేను హేబేలుని చంపాడు, తన తమ్ముడిని చంపాడు. కయ్యేను హేబేలును చంపినప్పుడు మీరు బాగా గమనించండి, పాపం అనేది అక్కడ కయ్యేను వరకే ఉంది, వ్యక్తిగతంగా ఉంది పాపం అక్కడ. కయ్యేను ఎప్పుడైతే హేబేల్ని చంపాడో అది కయ్యేను వరకు మాత్రమే ఉంది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే వ్యక్తిగత పాపము. కయ్యేను హేబేలును చంపినప్పుడు అది పాపమైతే ఆ పాపము కయ్యేను వ్యక్తిగతం. అయితే ఈ లెమెకు దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే పాపం అనేది ఒక సంస్కృతిగా మారిపోయింది. వ్యక్తిగతము నుండి పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక సంస్కృతిగా మారిపోయింది. అంటే మనుషులకు పాపం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే అలవాటైపోయింది, వాడుకైపోయింది, వారి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడికి వచ్చేసరికి ఈ లెమెకు దగ్గరకు వచ్చేసరికి, అంటే లెమెకు జీవితాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తుంటే పాపం అనేది పరాకాష్ఠకు చేరటానికి గల కారణం ఏంటి? లెమెకు యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు లెమెను కాలానికి వచ్చేసరికి పాపము పరాకాష్ఠకు వెళ్ళిపోయింది అంటే, మొదటి విషయం, ఎందుకు పాపం పరాకాష్ఠకు వెళ్ళిపోయిందంటే ఈ లెమెకు అనేటటువంటి వాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థను చెడగొట్టాడు. వినాలి జాగ్రత్తగా. లెమెకు అనేవాడు ఏం చేశాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థను చెడగొట్టేశాడు. ఏమిటి ఇతను చెడగొట్టినటువంటి వ్యవస్థ? చూద్దాం గ్రంథాన్ని తెరచి ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని చూద్దామా. ఆదికాండము 4వ అధ్యాయము 19వ వచనం. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునేను. చాలు. ఎంతమంది చేసుకున్నాడు? 2 చేసుకున్నాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు వివాహ వ్యవస్థలో దేవుని ఏర్పాటేంటి? దేవుడు భూమి మీద వివాహ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, లేకపోతే ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి? ఒక్కొక్కడు 2 చేసుకోవాలి, లేదా ఒక్కడు 3 చేసుకోవాలి, ఒకడు 4 చేసుకున్నా పర్లేదు అనేది దేవుని ఏర్పాట? ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్నదే దేవుని ఏర్పాట? ఆదికాండం అంటే ఆదాము గారికి వివాహం చేసింది ఆయనే కదా. పెళ్ళి పెద్ద ఒక విధంగా చెప్పాలంటే దేవుడే. ఆ రోజు వాళ్ళిద్దరికి వివాహం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? చూద్దాం ఒక వచనాన్ని తెరిచి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ప్రియులారా, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమై ఉందురు అని దేవుడు చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే వివాహ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైనది. వివాహ వ్యవస్థ అనేది ఒక పరిశుద్ధమైనది. అది పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా దేవుడు వివాహ వ్యవస్థని ఈ భూమి మీదకు ఆయన తీసుకొచ్చాడు.
మొదటి మానవుడు అయినటువంటి ఆదాముకు హవ్వమ్మనిచ్చి వివాహం చేసినప్పుడు. అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఇది దేవుని ఏర్పాటు. వివాహ వ్యవస్థలో దేవుని ఏర్పాటు ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవాలి. ఇది వివాహ వ్యవస్థలో దేవుని ఏర్పాటు, దేవుని క్రమం ఇది. కానీ దేవుని క్రమాన్ని, దేవుని ఏర్పాటుని ఈ లెమెకు అనేటటువంటి వాడు ఏం చేశాడంటే అతిక్రమించాడు. అంటే దేవుని యొక్క క్రమాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే తిరస్కరించాడు. దేవుని యొక్క క్రమాన్ని తిరస్కరించాడు. ఎందుకు? ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి బలత్కారము చేత నిండిపోయింది. సమస్త శరీరులు ఎందుకు తమ జీవితాలను పాడు చేసుకున్నారు అని ఆలోచన చేస్తే అది రాత్రికి రాత్రి జరిగింది కాదు, అది ఒకరోజు జరిగింది కాదు. 4వ అధ్యాయం కానించి మనం ఆలోచించుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒకటి జరిగింది. ఏం జరిగింది? కయ్యేను వంశంలో నుంచి వచ్చిన 3వ తరం వాడైనటువంటి లెమెకు అనేటటువంటి వాడి యొక్క పాపం అనేది పరాకాష్ఠకు చేరింది. ఎలా చేరింది అంటే దేవుని యొక్క వివాహ వ్యవస్థ ఏర్పాటుని ఈ లెమెకు అనేటటువంటి వాడు అతిక్రమించాడు. ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులరా, పాపము ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మార్చటంతోనే మొదలవుతుంది. పాపం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని అతిక్రమించటం ద్వారానే పాపం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రియులారా, లెమెకు దేవుని యొక్క వివాహ వ్యవస్థ అనేటటువంటి క్రమాన్ని ఏం చేశాడంటే అతిక్రమించాడు. ఆ రోజే వివాహ వ్యవస్థని అతను అతిక్రమించాడా? ఈరోజు కూడా అదే పరిస్థితి ఉందా? ఏమా ఈరోజు కూడా ఉందా అదే పరిస్థితి? ఒకటేనా? వివాహం చేసేటప్పుడు సేవకులు ప్రమాణం చేయిస్తారు, నా బాధల్లో, కష్టాల్లో, లేమిలో, అన్నిటిలో నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తారు. ఇప్పుడు పెళ్లిలో చేసినటువంటి ప్రమాణానికి ఎంతమంది కట్టుబడి జీవిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు సోషల్ మీడియా ఫోన్ చూస్తున్నారుగా అమ్మా, ఫోన్ చూస్తున్నారుగా, చాలామందికి ఫోన్ చూసే అలవాటు ఉంది కదా. ఈ మధ్య చూస్తున్నారా వార్తలు? ఏమొస్తున్నాయి? తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య ఏం చేసిందంటే బాత్రూము కడిగేటటువంటి ఏంటనేది ఆర్పిడ్ తీసి ఇంజక్షన్లోకి ఎక్కించి చాలా జాగ్రత్తగా భర్త గారికి ఇండిషన్ చేసి ప్రాణం తీసింది. ఎందుకు చంపేసింది భర్తని? ఎందుకు చంపేసిందమ్మా? తన అక్రమ సంబంధానికి భర్త ఏమైపోయాడు? అడ్డుగా అయిపోయాడు. కాబట్టి భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఒక భార్య చేసినటువంటి పని, తన అక్రమ సంబంధానికి, తన చీకటి పాపపు జీవితానికి అడ్డుగా వస్తుందని భార్యను ఒక భర్త ఏం చేశాడంటే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. నేనేం కథలు చెప్పట్లేదు మీకు, సమాజంలో జరిగేయే చెప్తున్నా మీకు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి? ఈరోజు సమాజంలో పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వివాహమైన తర్వాత 1 సంవత్సరం గట్టిగా ఉన్నారు అంటే 2వ సంవత్సరం నుంచి పంచాయతీలు మొదలవుతున్నాయి. ఇంకా ఎందుకని? దేవుడేమో ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడని దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే, ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను అతిక్రమిస్తుంది. ఈరోజు మీరు చూడండి ప్రియులరా, ఎప్పుడో మా చిన్నప్పుడు ఎక్కడో వినేవాళ్ళం, ఎవరితో సంబంధం పెట్టుకున్నారంట, ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారంట. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఉదయం లెగిస్తే ఇవే వార్తలు, ఉదయం లేచి కాంచి ఇవే వింటున్నాం, ఇవే చూస్తున్నాం, ఇవే మాట్లాడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యకి ఒక 3వ వ్యక్తి వస్తున్నాడు, అటు భర్త తరపు నుంచి కానీ ఇటు భార్య తరపు నుంచి కానీ. ఈరోజు అక్రమ సంబంధాలు సమాజంలో ఎక్కువైపోయినాయి ప్రభునందు ప్రియులారా. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయేసరికి భర్త అడ్డొస్తున్నాడని భర్తను తొలగించుకునేటటువంటి భార్యలు ఒకవైపు అయితే, భార్యలు అడ్డుగా ఉన్నారని భార్యలను తొలగించుకునేటటువంటి భర్తలు మరొక వైపు.
దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థని ఈరోజు ఏం చేస్తుందో తెలుసా సమాజం? ఆ రోజు ప్రారంభమైంది. భూమి మీద మొట్టమొదటి బహుభార్యతత్వం లెమేకే ప్రారంభించాడు. భూమి మీద మొట్టమొదటి బహుభార్యతత్వం అంటే ఒకళ్ళకంటే ఇద్దరు చేసుకోవటం అనేది ఇతనే ప్రారంభించాడు. ఈ లెమేకు నుండే ప్రారంభమైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 11-12 వచనాలలో ఎందుకు ప్రభువా భూమి బలాత్కారము చేత నిండిపోయింది, ఎందుకు సమస్త శరీరులను పాడు చేసుకున్నారని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, బాబు 4వ అధ్యాయం కాడి నుంచి చూడండి ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది అన్నాడు. 4వ అధ్యాయం దగ్గరికి మనకు వెళితే కయ్యేను వంశంలో ఒకడు కనపడుతున్నాడు 3వ తరములో. అతని పేరే లెమేక్. అయితే అతను ఏం చేశాడు అంటే వివాహ వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ క్రమాన్ని ఏం చేశాడు ప్రియులారా? అతిక్రమించాడు. ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. కొంతమంది ఉంటారు పాపం వీళ్ళకి చాలా పెద్ద మనసు. అదేంటంటే కొంతమంది అంటుంటారు, భార్యలతో ఏమంటుంటారంటే, అమ్మాయి నిన్ను చూసుకుంటాను ఆమెను చూసుకుంటాడంట. మరి ఎంత పెద్ద విశాలమైన మనసో మరింది. ఎవడికి ఇష్టం వచ్చినాడు వాడు చూసుకోవటానిక దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నీకే కష్టం రాని అమ్మాయి, నీకేం కష్టం, నీకు అన్నీ సమకూరుస్తాను, నిన్ను చూస్తాను ఆమెను చూస్తాను. చూస్తారు మీ ఇద్దరి సంగతి దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? నాటకాలు కాదు. వివాహ వ్యవస్థ అంటే చతురులు కాదు, కామెడీ షో కాదు. అది భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ. అది అతిక్రమించకూడదు. ఇక్కడితో ఆగిందా ఈ లెమేకు యొక్క అతిక్రమము? పాపం పరాకాష్ట కంటే ఇంతటితో ఆగలేదు. ఇంకా ఏం చేశాడు? ముందుకు వెళదాం. ఏం చేశాడు అంటే ఏం చేశాడో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 23వ వచనం. దేవుడు ఏర్పాటు వివాహ వ్యవస్థ అయితే దాన్ని అతిక్రమించాడు. రెండవది 4వ అధ్యాయం ఆదికాండము 23వ వచనం. లెమెక్కు తన భార్యలతో, ఓ అదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెక్కు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పరుచువాన్ని చంపి తిని. 7 అంతులు ప్రతిదండ కయ్యేను కోపము వచ్చిన ఎడల లెమెక్కు కోసము 77 అంతులు వచ్చును. ఏమన్నా అర్థమైందా? రెండవది ఏం చేస్తున్నాడు? ఒక పడుచువాడంట కొట్టినందుకే చంపేశానంటున్నాడు. గాయపరిచినందుకు, కొట్టినందుకు ఒక యవనస్తుడిని నేను చంపేశాను అంటున్నాడు. ఈ లెమెక్కే గాయపరిచిన మనిషిని చంపేశాను. ఎంత విచిత్రం అంటే కయ్యేను హేబేలును చంపినప్పుడు భయపడ్డాడా లేదా? కయ్యేను హేబేలును చంపినప్పుడు భయపడ్డాడు. కానీ ఈ లెమెకు ఏం చేస్తున్నాడంటే హత్య చేసిన తర్వాత, హత్య చేసి కూడా ఇతను భయపడట్లేదు, పాట పాడుతున్నాడు. ఇదేమంటారు తెలుసా? ఈ 23వ వచనాన్ని లెమెకు పాడిన పాట. ఏం చేసి పాడాడు ఈ పాట? అమ్మా, ఏం చేసి పాడుతున్నాడు పాట? హత్య చేశా, ప్రాణము తీశా. అంటే ఒక వ్యక్తి ప్రాణము తీసి చంపేసి ఏమంటున్నాడంటే, ఒక పడుచువాణ్ణి ప్రాణమును నేను తీసి తిని. కయ్యేను హేబేలును చంపినందుకు భయపడితే లెమెకు హత్య చేసినందుకు పాట పాడాడు. అంటే పాపం సిగ్గుపడే విషయం కాదు. లెమెకుకి పాపం అనేది ఏంటి? సిగ్గుపడేటటువంటి విషయము కాదు, గర్వించే విషయం. చూసావా? అంటే ఏమంటాడంటే లెమెకు, నాతో పెట్టుకుంటే శాల్తీలు ఏమైపోతాయి? గల్లంత అయిపోతాయి. వింటుంటాం కదా మనం. నాతో పెట్టుకుంటే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. కయ్యేను యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అంటే కయ్యేను తన తమ్ముడిని చంపిన తర్వాత దేవుడు శపిస్తాడు. నిన్ను ఎవరైనా ముట్టుకుంటే నేను వాళ్ళ ప్రాణం తీస్తాను అని దేవుడు హెచ్చరిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? కయ్యేను చేసిన దాన్ని దేవుడు సమర్థించాడు, లైసెన్స్ ఇచ్చాడని కాదు. పగ తీర్చుట నా పని, కయ్యేను జోలికి మీరు వెళ్ళకండి. కయ్యేను చేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చేవాడిని నేను.
కాబట్టి కయ్యేను మీదకి ఎవరైనా వస్తే 7 అంతుల శిక్ష అని దేవుడు ఎందుకన్నాడు అంటే, కయ్యేను చేసినటువంటి పాపాన్ని దేవుడు సమర్థించాడని కాదు అక్కడ. ఈ లెమేకు అనేవాడు ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, కయ్యేను పాపము చేస్తే అంటే ప్రాణము తీస్తే 7 అంతులు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవడైనా సరే నా జోలు వస్తే ఎంత 70 7 అంతులు, 77 అంతులు. అంటే నాతో పెట్టుకుంటే ఈ లెమేక్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే, నాతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా భూమి మీద ఉండడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఎవరైనా మన కళ్ళ ముందు కళ్ళు తిరిగి పడిపోయారనుకోండి, మనకేమనిపిస్తుంటుంది? అయ్యో పాపమని లేపి మనకు తెలియకపోయినా గ్లాస్ మంచిళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, ఏంటి బాబు ఏంటి నీ పరిస్థితి అని అడుగుతాం, అంతేనా? మన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నారంటే చూడలేం మనం. కానీ లెమేకు అనేటటువంటి వాడు ప్రాణం తీసి కూడా, హత్య చేసి కూడా పాట పాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ లెమేకు అనేటటువంటి వాడికి పాపం అనేది ఏ మాత్రం కూడా అతనికి అది బాధపడేటటువంటి విషయము కాదు, అది పశ్చాత్తాపడే విషయము కాదు, దాని గురించి చింతించేటటువంటి విషయం, సిగ్గుపడేటటువంటి విషయం కాదు, అది గర్వించేటటువంటి విషయం. దీనినే పాపపు చీకటి అంది బైబిల్. ఏంటిది? పాపపు చీకటి. ఏమిటి పాపపు చీకటి అంటే, దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని అతిక్రమించటం, దేవుడు పెట్టినటువంటి శిష్టాన్ని చెడగొట్టడం, పాపము చేసిన తర్వాత కూడా దాని విషయమై పశ్చాత్తాపడకుండా గర్వించటం. ఈరోజు చూడండి, చాలామంది ఒక వ్యక్తుల ప్రాణాలు తీస్తూ, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తిని పట్టుకొని 10 మంది కొడుతూ ఉంటారు. దాన్ని వీడియో తీస్తారు, వీడియో తీసి ఎక్కడ పెడతారు? సోషల్ మీడియాలో పెడతారు. ఒక వ్యక్తిని పట్టుకొని 10 మంది హింసిస్తుంటారు, 10 మంది కొడుతూ ఉంటారు. ప్రాణం తీస్తూ కూడా వీడియోలు తీసి లైవ్లో ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారంటే, మనుషులకు ప్రాణాలు తీయటం అనేది ఏమైపోయిందో తెలుసా? మనుషులకు ప్రాణాలు తీయటం అనేది ఏమైపోయిందంటే, అది భయము కాదు, అది సిగ్గు కాదు, అది గర్వంతో కూడుకున్నటువంటి పని. ఎంతమంది ప్రాణాలు తీస్తే అంత గొప్పవాడు, ఎంతమంది మీద దాడి చేస్తే అంత గొప్పవాడు, ఎంతమందిని దోచుకుంటే అంత గొప్పవాడు, ఎంతమందిని భయపెడితే అంత గొప్పవాడు. ఈరోజు సమాజంలో పాపం అనేది మనిషికి బాధ కలిగించట్లేదు, భయము కలిగించట్లేదు, పశ్చాత్తాపం కలిగించట్లేదు, మనిషిలోనికి గర్వాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే హోషియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, ఇది మూసేయకండి, మరలా వద్దాం ఇక్కడికి. ఒకసారి హోషియా గ్రంథాన్ని చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా, ఒకసారి 2వ వచనాన్ని చూద్దాం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఏమాయను? వాడుకాయను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాడుక మతలబ్ క్యా హై? వాడుకంటే అర్థం ఏంటమ్మా? అమలారా నాకెళ్ళి చూడండి, నేను చెప్పేదే వినండి. చెప్పండి, వాడుక అంటే ఏంటమ్మా? అమ్మా పెద్దమ్మ, వాడుక అంటే ఏంటి? అలవాటు. ఏం అలవాటు అయిందంట మనుషులకి? అమ్మా, అబద్ధ సాక్ష్యం అలవాటు, అబద్ధం ఆడటం అలవాటు, దొంగిలించటం అలవాటు, వ్యభిచారం చేయటం అలవాటు, హత్య చేయటం అలవాటు. ఉదయాన్నే లెగంగానే టీ తాగే అలవాటు ఉంటుందిగా, ఉదయాన్నే లెగంగానే కాఫీ తాగే అలవాటు ఉంటుందిగా, పేపర్ చదివే అలవాటు ఉంటుందిగా, వాకింగ్ చేసే అలవాటు ఉంటుందిగా. ఈ అలవాట్లతో పాటు మనుషులకు ఏం అలవాటైందంటే, పాపం చేయటం అలవాటైపోయింది. అంటే పాపము సిగ్గుపడే విషయం కాదు, పాపము గర్వించే విషయంగా మారిపోయింది. ఒక పడుచువాణ్ణి చంపిన ఈ లెమేకు అనేవాడు ఎంత గర్విస్తున్నాడో చూడండి, ప్రాణం తీసి. ఈ లెమేకు అనేవాడు ఒకరిని చంపిన తర్వాత అంటున్నాడు, పాట పాడుతున్నాడు. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు భూలోకము బలాత్కారము చేత నిండిపోయింది? భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఎందుకు పాడైపోయారు?
ఒక వంశం కనపడుతుంది, కయ్యేను వంశం. ఆ కయ్యేను వంశంలో 3వ తరం వాడైనటువంటి లెమెకు అనేవాడు కనిపిస్తున్నాడు. ఈ లెమెకు అనేటటువంటి ఇతను కాలంలో పాపం అనేది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది అంటే, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను అతిక్రమించాడు. ఒక పడుచువాడి ప్రాణం తీసి గర్విస్తున్నాడు, సిగ్గుపడట్లేదు. అక్కడితో ఆగిందా? ఇంకా ఏం చేశాడో చూడండి. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం ఇతని జీవితం నుండి. మరొక విషయాన్ని కూడా చూద్దాం ప్రియురా. 4వ అధ్యాయం 24వ వచనం. 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 24వ వచనం. 7 అంతులు ప్రతిదండన కయ్యేను కోపము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతులు వచ్చును. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, కయ్యేనుకు 7 అంతుల ప్రతీకారం అయితే, లేకపోతే తీవ్రత అయితే, నా జోలికి వస్తే 77 అంతులు అంటున్నాడు. అంటే ఇది దేవుని మీద విశ్వాసంతో చేస్తున్న ప్రకటన కాదు. ఇది దేవుని మీద విశ్వాసంతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. ఇది ఏంటని ఆలోచన చేస్తే, అహంకారముతో చేసేటటువంటి ప్రకటన. అహంకారముతో, అహంకారం అంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు అనేటటువంటి అహంకారం, నన్ను ఎవడూ అడ్డుకోలేడు అనేటువంటి అహంకారం. ప్రభునందు ప్రియులరా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మానవ జీవితాలను ఆలోచన చేస్తుంటే ఇంతకంటే ఇంకా గొప్పగా ఏం కనపడుతున్నారు చెప్పండి? 4 డబ్బులు ఉండేసరికి, 4 వెనకుండేసరికి, పదవి ఉండేసరికి, కుర్చీ ఉండేసరికి, నన్ను ఎవడేం చేయగలడు, నన్ను ఎవడు ఆపగలడు, ఎవడు నన్ను ఏం చేయగలడు అన్నటువంటి స్థితిలో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే భయము లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు, గర్వం. లెమెకులాగా గర్వించేటటువంటి పరిస్థితులు ఈరోజు మానవ సమాజంలో కనిపిస్తున్నాయి. నా చేతిలో నుంచి నిన్ను కాపాడాలి అంటే ఆ దేవుడు దిగి రావాలంటున్నాడు ఒకడు. వీడికి ఎంత కళ్ళు నెత్తి మీదకి వస్తే ఆ మాట అంటాడు చెప్పండి? విన్నారా ఈ డైలాగులు ఎప్పుడైనా? ఏమంటాడు? ఇద్దరు గొడవ అవుతుంది అనుకోండి, ఏమంటాడు వీడు? ఏమంటాడు? ఒరేయ్, నా చేతిలో నుంచి నిన్ను కాపాడాలంటే ఎవరు రావాలంట దిగి? ఆ దేవుడు దిగి రావాలి. ఇంకో మాట అంటాడు, దేవుడు దిగొచ్చిన నా చేతిలో నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు. ఏం మాటలు ఇవి? ఏం మాటలు ఇవి? గర్వంతో పలికేటటువంటి మాటలు, గర్వంతో పలికేటటువంటి మాటలు. ప్రభునందు ప్రియులరా, భూమి మీద నరుడు జీవిస్తుంది దేవుని కృప వలన. భూమి మీద నరుడు బ్రతుకుతున్నది దేవుని దయ వలన. దేవుని కృప వలన, దేవుని దయ వలన బ్రతుకుతున్నటువంటి మనిషి దేవుని పాదాల దగ్గర అణిగి మణిగి ఉండాలి. కానీ అణిగి మణిగి ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోవటానికి కారణం ఏంటంటే, మనుషులలో గర్వం. దేవుడితో మాకు పని లేదనుకునేవారు కొంతమంది. దేవుడు ఉన్నా ఏం చేస్తాడు అన్నటువంటి గర్వం, అతిశయం, అహంకారం ఈరోజు మానవులను పరిపాలన చేస్తుంది ప్రియులారా. ఇదే పాపపు చీకటి. దేవుని క్రమాన్ని మీరడం పాపపు చీకటి. ఇదే ప్రాణాలు తీసేసి దాని గురించి సిగ్గుపడకుండా గర్వించడం, ఇదే పాపపు చీకటి. అంతేకాదు ప్రియులారా, దేవుని కంటే తానే గొప్పవాడు అన్నట్టుగా ఈ లెమెకు అనేటటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు, అహంకారముతో మాట్లాడేటటువంటి మాటలు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి ఒకసారి. దేవుడి రాత్రి మాటలు మన ముందు ఉంచి ఎందుకు మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఒకవేళ మన జీవితాలలో ఎక్కడైనా మనము కూడా దేవుని క్రమాన్ని మనం అతిక్రమిస్తున్న స్థితిలో ఉంటున్నామేమో. ఆ మధ్యకాలంలో ఒక వార్త విన్నాను. నేను ఒకసారి సేవకు వెళ్ళినప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు, పాస్టర్ గారి గురించే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆయనంట మందిరానికి వచ్చేటటువంటి మరొక భర్తకు భార్య అయినటువంటి ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంట. సిగ్గుండాలా లేదా మీరు చెప్పండి? తెలుగులో అంటున్నాను, తెలుగే కదా సిగ్గు అంటే. ఉండాలా లేదా? ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? నేనేమన్నా తక్కువ తిన్నానా అని ఈయన భార్య, ఎవరు భార్య? పాస్టర్ గారు భార్య, నేను నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివానని ఈమె మరో అతనితో సంబంధం పెట్టుకుంది.
ఇప్పుడు సంఘం అంతా కూర్చొని ఒక చర్చ వేదిక పెట్టి అసలు ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరి నుంచి ఇక్కడి నుంచి తరిమేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చి తరిమారు అంతే. అసలు చెయ్యదగ్గ పనులేనా ఇవి? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను, చెయ్యదగ్గ పనుల? నీకు ఇంట్లో భార్య ఉంది కదా, దేవుడిచ్చిన భార్య ఉంది కదా, ఆ భార్యతో ఆనందంగా ఉండు, సంతోషం ఉండు. బిత్తర చూపులు ఎందుకు చూస్తున్నావు అటు ఇటు? భర్త ఉన్నాడు, ఉన్న భర్తతో ఆనందించు, బిత్తర చూపులు ఎందుకు? ఈరోజు కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఇదిగో ఈ సంబంధాలే. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను మీకు, పాపం అనేది మొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుంది? మనస్సులో అన్నాను నేను. మనస్సులో ప్రారంభమైంది ఎక్కడికి వెళుతుంది? కుటుంబం మీద పడుతుంది దాని ప్రభావం. ఈరోజు అనేక మంది కుటుంబాలు పతనమైపోవటానికి కారణం మనస్సులో ప్రారంభమైనటువంటి పాపమే. దేవుడు అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదంటే ఊరందరినీ పిలిచి గొప్పగా భోజనాలు పెడితే ఘనమైందని కాదు దేవుడు ఉద్దేశం. ఘనమైనది అన్నాడు అంటే ఆ ఘనమైన వివాహ వ్యవస్థలో పరిశుద్ధత, పవిత్రత వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వివాహము ద్వారా ఒకటవుతున్నటువంటి భార్య భర్తల మధ్య ఏముండాలమ్మా? పరిశుద్ధత అవసరం, పవిత్రత అవసరం. భార్య భర్తని ఎంత నమ్ముతుందో భర్త కూడా భార్యను అంతే నమ్మాలి. అంతేకాదు, నమ్ముతున్నారు కదా అని నమ్మక ద్రోహం చేయకూడదు. అర్థమైందో లేదో? నమ్ముతున్నారు కదా అని నమ్మద్రోహం. ఏమండి, మా ఆయన మీద నాకు పూర్తి నమ్మకం అండి, బంగారం అందనుకోండి, భార్య కళ్ళలో కారం కొట్టకూడదు. బంగారంలాగే ఉండాలి నువ్వు, మధ్యలో మురి కంటించుకోకూడదు. 100 మంది వచ్చి ఏమంటే మీ భార్య ఎవరితో అంటే, రే నా భార్య గురించి నాకు తెలుసులే అని భర్త భార్యను నమ్ముతున్నాడు అనుకోండి, ఆ భార్య ఆ భర్తకి ఏం చేయకూడదమ్మా? నమ్మక ద్రోహం చేయకూడదు. ఈరోజు ఒకరికొకరు ఈ విధంగా నమ్మక ద్రోహాలు చేస్తూ మూడో వ్యక్తికి చోటునిచ్చేసరికి ఏమన్నాడు? ఘనమైన వివాహం అన్న దేవుడు ఆ తర్వాత చూసరికి ఏమన్నాడు? పాన్పు ఎప్పుడు నిష్కలంకం. పానుపు ఎప్పుడు నిష్కలంకంగా ఉంటుంది? నిష్కలంకమైందిగా ఎప్పుడు ఉంటుంది పానుపు అంటే ఈ ఇరువురు భార్యాభర్తలు పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటే అది నిష్కలంకంగా ఉంటుంది. వెంటనే కిందకు వచ్చేసరికి ఏమంటాడు? వ్యభిచరించొద్దు అంటాడు. అంచేత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. పాపపు చీకటి ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా మన జీవితాలలో అది పరిపాలన చేస్తుందేమో. మన బ్రతుకుల్లో కూడా పాపపు చీకటి అనేది పరిపాలన చేస్తుందేమో. మన కుటుంబాల్లో కూడా పాపపు చీకటి పరిపాలన చేస్తుందేమో. ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ విమర్శన చేసుకోవాలి. రాత్రి లెమెకు అనేటటువంటి వాడు దేవుని క్రమాన్ని తప్పించాడు, ప్రాణం తీశాడు, గర్వంతో మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగిపోలేదు ప్రియులరా. తర్వాత ఏం జరిగిందని చూస్తే ఇంకొక ఫ్యామిలీ గురించి చూసి మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఈ రోజుకి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? ఇంకొక ఫ్యామిలీ కనపడుతుంటుంది మనకి. ఎక్కడంటే అది మనకు ఆదికాండములోనే మనకు 5వ అధ్యాయములో, మనకు ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు మరొక ఫ్యామిలీ కనపడుతుంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే షేతు ఫ్యామిలీ కనపడుతుంది. షేతుయేనా? షేతు ఫ్యామిలీ, షేతు యొక్క వంశము కనపడుతుంది. 5వ అధ్యాయానికి వచ్చేసరికి షేతు యొక్క వంశం కనపడుతుంది. ఒకసారి ఈ షేతు వంశాన్ని గురించి ఇప్పుడు మనం కయ్యేను వంశము నుండి వచ్చిన 3వ తరం వాడైనటువంటి లెమెకు గురించి ఆలోచన చేస్తే ఏమిటి ఇతని పరిస్థితి అంటే, ఇతని కాలములో అంటే ఇతని జీవితంలో పాపం అనేది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. నెంబర్ 1. ఇప్పుడు మనకు ఇంకొక ఫ్యామిలీ కనపడుతుంది. ఈ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ? ఈ కుటుంబం లేదా ఈ వంశం ఎలాంటిదంటే ఒకసారి గ్రంథాన్ని తెరచి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి 26వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చెయ్యడం
ఆరంభమయ్యింది. ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ కనపడుతుంది చూడండి. ఏమిటి ఈ ఫ్యామిలీ పరిస్థితిని ఆలోచన చేస్తే, ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే, ఈ వంశం ఎలాంటిదని ఆలోచన చేస్తే, వీళ్ళు లెమేకు లాంటి వాళ్ళు కాదు, ఆ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాదు. ఏంటంటే వీళ్ళ గురించి దేవుడు మాట్లాడుతుంది, వీరు దేవుని ప్రజలు, యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. అంటే వీళ్ళు దేవుని కుమారులు అని మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. వీళ్ళు ఎవరు అంటే దేవుని కుమారులుగా, అంటే దేవుని ప్రజలుగా వీరు చెప్పబడటం అనేది జరిగింది. అంటే ఏమిటి ఈ కుటుంబం యొక్క ప్రత్యేకత అని ఆలోచన చేస్తే, ఈ కుటుంబం దేవుణ్ణి ఆరాధించే కుటుంబం, ఈ కుటుంబం ప్రార్థన కలిగినటువంటి ఒక కుటుంబం. అంటే ఈ కుటుంబం దేవుని ప్రజలుగా చెప్పబడినటువంటి కుటుంబం. అయితే ఈ దేవుని ప్రజలుగా ప్రార్థన కలిగి దేవుని ఆరాధించినటువంటి కుటుంబం అయినటువంటి ఈ కుటుంబము తర్వాత ఈ కుటుంబాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 6వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం మొదటి వచనము కాడి నుంచి చూద్దాం. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు అమ్మా? ఎవరి గురించి మాట్లాడు? దేవుని కుమారులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? షేతు వంశం గురించి, లేదా షేతు ఫ్యామిలీని గురించి దేవుడు మాట్లాడుతూ దేవుని కుమారులు అంటే వీళ్ళు ప్రత్యేకముగా ఉన్నవాళ్ళు, ప్రార్థనా కుటుంబముగా, దేవుని ఆరాధించే కుటుంబముగా, దేవుని యందు భయభక్తులు కలిగేటటువంటి కుటుంబముగా ఈ కుటుంబం కనిపిస్తుంది మనకి. కానీ దేవుని కుమారులైనటువంటి వీరు తర్వాత ఏం చేశారంటే నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారికి మనస్సు వచ్చిన వారికి ఏం చేశారంట? వివాహము చేసుకునిరి. ఇప్పుడు ఇంతకీ నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరంటే ఇదిగో ఈ కయ్యేను వంశము నుండి వచ్చినటువంటి వారు, కయ్యేను వంశము నుండి వచ్చిన వారు. అంటే షేతు కుటుంబం వచ్చేసరికి దేవుని కుమారులు అంటే దేవుని ప్రజలుగా ఉన్నారు. ఈ నరుల కుమార్తెలు అంటే వీరు కయ్యేను వంశము నుండి, అంటే వీళ్ళు లోకానికి సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. ఈ రెండు వంశాలను కొంచెం విడగొడుతున్నాను, గమనించండి. షేతు కుటుంబం అనగానే దేవునికి సంబంధించిన వారు, దేవుని ప్రజలు, రైట్. కయ్యేను వంశం అంటే లోకానికి సంబంధించినటువంటి వారు, లోకస్తులు, లోకంతో రాజీపడి జీవించేవారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవుని కుమారులు లేదా దేవుని ప్రజలు ఏం చేశారంటే ఎవరితో కలిసిపోయారు? లోకస్తులతో కలిసిపోయారు. అంటే విశ్వాసులైనటువంటి వీరు అవిశ్వాసులతో సంబంధం పెట్టుకున్నారు. విశ్వాసులైనటువంటి వీరు లోకస్తులతో వీళ్ళు సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే లెమేకుతోనే ఇది ఆగలేదా అంటే ఆగలేదు. ఆ తర్వాత దేవుని ప్రజలైనటువంటి వారు అంటే ప్రత్యేకంగా ఉండవలసిన వారు, అంతేనా? దేవుని ప్రజలంటే ప్రత్యేకంగా ఉండవలసిన వారా కారా? దేవుని ప్రజలంటే ప్రత్యేకంగానే ఉండాలా? అవును కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఇందాక ఎంతమంది బాప్తీసం తీసుకున్నారంటే అందరూ చేతులు టకటకమని ఎత్తారు. ఇప్పుడు మనం అందరం ఎవరు? లోకములో నుండి ప్రభు మనల్ని ఏం చేశారు? వేరుపరిచారు, ఆయన ప్రత్యేకపరిచారు. గత కాలములో మనం చీకటి సంబంధులమైన ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా అర్హత లేనటువంటి మనల్ని హక్కున చేర్చుకొని లోకము నుండి ఇప్పుడు వేరు చేశాడు మనల్ని. ఇప్పుడు లోకము నుండి వేరైనటువంటి మనము ఎలా బ్రతకాలి? లోకానికి వేరుగానే బ్రతకాలి. ఎప్పటి వరకు బ్రతకాలి అమ్మా? ఆదివారం ఆరాధన అయ్యేంత వరకు బ్రతికి సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు లోకంతో కనెక్ట్ అయిపోవాలా? అడుగుతున్నాను మిమ్మల్ని. ఆదివారం పూట మందిరంలో ఉన్నంతసేపు ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలు, కీర్తనలు, పాటలు, ప్రభురాత్రి భోజనం, కానుకలు అన్నీ. మరి సోమవారం నుంచి కథ ఏంటి అంటున్నాను నేను. సోమవారం నుంచి ఎవరితో నీ సహవాసం? సోమవారం నుంచి ఎవరితో మన సహవాసం? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారికి మనసుకు నచ్చిన వారితో ఏం చేసుకున్నారంట?
అంటే రాజీ పడిపోయారు. ప్రత్యేకంగా బ్రతకవలసిన వారు, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వారు, ప్రత్యేకమైన వారమని ప్రకటించవలసినటువంటి దేవుని ప్రజలు లోకస్తులతో కలిసిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. చూద్దాం, మనకు తెలిసినటువంటి వచనమే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి 14వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనమా. మీరు అంటే ఎవరో? మీరు అంటే ఎవరో అమ్మా? లోపలికి వచ్చిన వాళ్ళు, సంఘంలోనికి వచ్చిన వాళ్ళు, సంఘంలోనికి చేర్చబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, అంతేనా? ఇప్పుడు ప్రత్యేకించబడిన వారితో పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగునకు చీకటితో. వెలుగునకు చీకటి. ఏ చీకటిది? లైట్లు ఆరిపోతే వచ్చే చీకటి కాదు. ఏ చీకటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? పాపం అనే చీకటి. వెలుగు సంబంధం మనమైతే వెలుగు సంబంధిగానే బ్రతకాలి. మధ్యలో అలా ఊసర వెళ్ళిలాగా నేను రంగులు మారుస్తాను, నేను అప్పుడప్పుడు చీకటితో సహవాసము కలిగి ఉంటాను అంటే వాక్యం అంటుంది, అసలు ఏం సంబంధం నీకు? దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు ప్రియుల లోకముతో కలిసిపోయారు. అందుకని దేవుడు ప్రారంభంలోనే ఏం చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలుకు ఆయన ఈ జరిగిన తర్వాత ఇశ్రాయేలుకు ఈ వివాహాన్ని గురించినటువంటి విషయాలలో ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం ఒక మాట చూద్దాం ప్రియులారా, నేను ముగిస్తాను ఇక. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3-4 వచనాలలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలా? నీవు వారితో వియ్యమొందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను వియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించెదరు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీదకు రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ఇక్కడ సమస్య వివాహం కాదు, వినా జాగ్రత్తగా. సమస్య వివాహం కాదు, సమస్య విశ్వాసం. సమస్య వివాహం కాదు, సమస్య ఏంటి? విశ్వాసం. అంటే ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి, అదేనా? విశ్వాసితో సంబంధం కలిగి ఉండాలి, విశ్వాసితో సంబంధం కలిగి ఉండాలి. కానీ ఆది కాండములో 4వ అధ్యాయం 26వ వచనములో 6వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుని ప్రజలైనటువంటి దేవుని కుమారులైనటువంటి షేతు ఫ్యామిలీ ఎవరితో కలిసిపోయారు? వీరు విశ్వాసులైతే వీరు అవిశ్వాసులతో జోడీ కట్టారు. కలుషితమైపోయింది. అంటే ప్రత్యేకంగా జీవించవలసినటువంటి వారు, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వారు లోకస్తులతో కలిసిపోయారు ప్రియులరా. అప్పుడు ఏమైందో తెలుసా? లోకము, చెప్పండి ఏమైంది అప్పుడు? లోకము చెడిపోయింది. లోకాన్ని మార్చవలసిన వారే, వినండి, లోకాన్ని మార్చవలసిన వారిని లోకం మార్చేసింది. లోకాన్ని దేవుని దగ్గరకు తీసుకురావాల్సిన వాళ్ళే ఏమైపోయారు? లోకములోనికి వెళ్ళిపోయారు. లోకాన్ని ప్రభువు దగ్గరికి నడిపించవలసిన వారు వీళ్ళు ఎక్కడ కలిసిపోయారు? లోకంతో కలిసిపోయారు. మరి లోకాన్ని వెలిగించవలసిన వారే చీకటిలోకి వెళ్ళిపోతే భూమి బలత్కారము చేత నిండక ఏమవుతుందో మీరు చెప్పండి. భూమి బలత్కారము చేత నిండక ఏమవుతుంది? పరిశుద్ధుడు పాపితో కలిసిపోతుంటే సమాజం చెడిపోకుండా ఎలా బాగుంటుంది? ఒక మారినటువంటి విశ్వాసి ఉన్నాడు,
కొత్తగా బాప్తీసం తీసుకుని సంఘంలోకి వచ్చాడు. మనకు స్నేహితులు ఉంటారుగా. నాకు చాలామంది ఉన్నారు గుంటూరులో నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అప్పుడు తిరిగిన తిరుగుళ్ళు అలాంటి. ఒక్కడు మంచోడు కాదు, అందరూ మంచి మంచి పథకాలు పొందిన వాళ్ళే. మనకు స్నేహితులు ఉంటారు కదా. దేవుని కృప వలన దేవుడు, ఇందాక మాట్లాడుకున్న దేవుడు మనల్ని ఏం చేశాడు, లోకము నుంచి ప్రత్యేకించాడు. చాలామంది తమ్ముళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. మీకు చాలామంది స్నేహితులు ఉంటారు. చాలే ఇంకాని మీరు ప్రభులోకి వచ్చారు. మీరు చాలే అనుకుంటారు కానీ వీళ్ళు అనుకోరు. ఎవరు? మన స్నేహితులు. అప్పుడప్పుడు కలుస్తారు. కలిసి ఏమంటారు, రే చాలా రోజులైందరు, ఈ మధ్య అసలు నాతో గలవట్లేదుగాను, ప్రార్థనకి వెళ్తున్నావంటగా, బాప్తీసం తీసుకున్నావంటగా, ఇంతకు ముందుకులాగా నువ్వు నాతో మాట్లాడట్లేదుగా, మారిపోయావురా, మన స్నేహాన్ని మర్చిపోయావురా. ఇవన్నీ సెంటిమెంట్ డైలాగులు. అరే ఇంక నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను, ఒకసారి నాతో వస్తే నీతో చిన్న మాట చెప్పాలని అంటాడు. చిన్న మాటే కదా అని వెళ్తాం మనం. ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? అమ్మా వైన్ షాప్కి తీసుకెళ్తాడు. ఇక్కడికి తెచ్చావేంటి అంటాం మనం. ఎందుకంటే కొంచెం మంట ఉంటుంది కదా, కొత్త బాప్తీసం తీసుకొని ఆ మంట లోపల ఉంటుంది కదా. ఇక్కడికి తెచ్చావేంటి, నేను రానంటే, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు కూర్చో, నేను మాట్లాడతా. నువ్వు తాగొద్దు, నువ్వు థమ్సప్ తాగు, నేను 90 వేస్తా. అట్లయితే పర్లా, మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతావేమో రే, అసలు మనం అంతా వదిలేసామంతా. ఓహో రా కూర్చుంటారు. ఇక కూర్చున్న తర్వాత వీడికి థమ్సప్పే ఇస్తారు మనకి. వాడు 90 వేసినోడు సైలెంట్గా ఎందుకు ఉంటాడు? ఇక లోపల నుంచి వస్తాయి. ఒక్కడు ఇద్దరు అవుతారు, అంతేనా? ఒక్కడు ఇద్దరు అవుతారు. ఇద్దరై వాడు ఇక మాట్లాడుతుంటాడు మాటలు. ఒకప్పుడు ఎలా తిరిగామురా మనం, ఒక కంచంలో తిన్నాం, మర్చిపోయావురా నువ్వు. అవసరమైతే ఏడుస్తాడు. తాగినోళ్ళకి ఏడుపు వరకనే వస్తుంది. అదేంటో వాళ్ళు ఏ ఆయిల్మెంట్ రాసుకోవాల్సిన అవసరంలా. అసలు ఆ ఏడుపు ఎలా వచ్చిందో కూడా అర్థం కాదు. ఏడుస్తాడు వాడు. అరే మన స్నేహం కోసం చివరికి ఒక మాట రా అంటాడు. అప్పటికే మన వోల్టేజ్ తగ్గిపోయింది, బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయింది. అప్పటికే నా కోసం ఈ ఒక్కసారి ఊరకలా టచ్ చేయి చాలు. ఏం టచ్ చేయాలి? మందు లేదా వాడు తాగే సిగరెట్ టచ్ చేసి నాకు ఇయ్యి అంటాడు. టచ్ చేసి ఆగుతామా మనం? థమ్సప్ తాగుతున్నా అక్కడుండే వాసనకి నరాలు అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతాయి. అరే నేను బాప్తీసం తీసుకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నా, నీకోసం ఈ సాహసం చేస్తున్నా. ఇక రెండవసారి నువ్వు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టద్దు, ఓకేనా? ఎవడు చూడట్లేదుగా. ఏంటమ్మా ఇది? వెలుగు చీకటితో కలిసిపోవటం. ప్రత్యేకమైన వాడు చీకటితో కలిసిపోవటం. మీరు చెప్పండి, వాణ్ణి మార్చాల్సినటువంటి మనం వాడి మాటలకి ప్రభావితమై మనమే మారిపోతే భూలోకము బలత్కారం చేత నిండక ఏమవుతుంది చెప్పండి మీరు? ప్రభువారు ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అదేనా చెప్పాడు శిష్యులతో. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికినే పనికిరాదు. ఉప్పు తన సారము కలిగి బ్రతకాలి. ఉప్పు సారం కోల్పోతే అది ఉప్పే అవ్వదు. అది అంతేనా అమ్మా? ఉప్పు అంటే ఎలా ఉండాలో చెప్పండి. ఉప్పు అంటే ఎలాగుండాలి? ఉప్పు అంటే ఎలాగుండాలమ్మా? ఉప్పు అంటే ఉప్పగా ఉండాలి. ఏదో MABS ప్రశ్న లాగా మీరు నాకెళ్ళి ఆశ్చర్యపోయి, ఉప్పు ఎలా ఉండాలి అంటే ఉప్పగా ఉండాలి, అంతేనా? అందుకే చూడండి, మనం
ఎన్ని కూరలు వండినా, ఎంత హడావిడి చేసిన భోజనాల్లో ఏమి వేయకుండా మనం మర్చిపోని చెప్పండి. ఉప్పు వేయకుండా ఉండం. ఎవరైనా చూడండి, వండిన తర్వాత మనం రుచి చూడమని కొంచెం పసుపు చూడండి అంటారా, కారం చూడండి అంటారా, నూనె చూడండి అంటారా, ఏం చూడమంటారు? ఉప్పు చూడండి అంటారు. అంటే ఉప్పుకున్న డిమాండ్ అలాంటిది. అందుకే ఈ డిమాండ్ తెలిసిన ఉప్పు అంట ఒకరోజు అందంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట. అంటే ఎంత గొప్ప వంట చేసినా ఉప్పు లేకపోతే దాని రుచి. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఉప్పగానే ఉండాలి, అది దాని సారం. ఉప్పు తన ఉప్పదనాన్ని పోగొట్టుకుంటే, దాని సారాన్ని పోగొట్టుకుంటే అది ఎందుకు పనికిరాదు? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికే తప్ప దేనికి పనికిరాదు. ఇది మీకు అర్థమైతే క్రైస్తవుడుగానే బ్రతకాలి, క్రైస్తవుడు పరిశుద్ధంగానే బ్రతకాలి, క్రైస్తవుడు ప్రత్యేకంగానే బ్రతకాలి. క్రైస్తవుడు తన ప్రత్యేకతను పోగొట్టుకోకూడదు, క్రైస్తవుడు తన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, క్రైస్తవుడు తన సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. తన ప్రత్యేకతను పోగొట్టుకున్న, పరిశుద్ధతను పాడు చేసుకున్న, సాక్ష్యాన్ని పాడు చేసుకున్న, ఉప్పు సారము కోల్పోతే ఎలాగైతే బయట పాడవేయబడి తొక్కటానికి తప్ప ఎందుకు పనికిరాదో, క్రైస్తవుడు జీవితం కూడా అంతే ప్రియులారా. అది దేవునికి పనికొచ్చేది కాదు, అది దేవునికి ఉపయోగపడేది కాదు. ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రి లోకము పాపమనే చీకటితో నిండిపోయి ఉంది. ఎందుకు అని ఆలోచన చేస్తే అది మనసులో ప్రారంభమైంది. ఆ తర్వాత కుటుంబం మీద దాని ప్రభావం పడింది, ఆ కుటుంబం నుంచి వ్యవస్థ మీద పడింది, వ్యవస్థ మీద పడిన దాని ప్రభావం యావత్ ప్రపంచాన్నే కమ్మివేసింది. కయ్యేను వంశంలో నుంచి వచ్చినటువంటి లెమెకు అనేటటువంటి వాడి ద్వారా, ఆ తర్వాత ప్రత్యేకంగా ఉండవలసిన దేవుని ప్రజలైనటువంటి ఈ షేతు యొక్క వంశం నుండి వచ్చినటువంటి వారు, ప్రత్యేకంగా ఉండవలసిన వారు లోకంతో కలిసిపోయేసరికి అది ఏమైందో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం చివరిగా మనం ఈ మాట చూసి ముగించుకుందాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం చూద్దాం. మరలా మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింపారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరు కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా ఏమన్నాడు చూడండి ఆయన, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నాకు మొదటి మానవుడైన ఆదాము కాడి నుంచి ఇదే బాధ నాకు. అంతే కదండి. ఎవరండి ఆయనను ఆనందింపజేసిన వారు? ఎవరు ఆయనని సంతోషపెట్టిన వారు? ఎవరు ఆయనకు ఆనందాన్ని కలిగించిన వారు? చెప్పండి ప్రియులారా. ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని ఇచ్చి సృజించుకున్న మొదటి మానవుడైనటువంటి ఆదాము దారి తప్పితే, ఆ ఆదాము గర్భం నుంచి వచ్చినటువంటి పెద్ద కుమారుడు కయ్యేను దారి తప్పితే, ఆ కయ్యేను వంశం నుంచి వచ్చిన 3వ తరం వాడినటువంటి లెమెకు అనేవాడు పాపానికి పరాకాష్ఠగా మారిపోతే, దేవుని ప్రజలైన వారు ప్రత్యేకంగా జీవించవలసిన షేతు వంశం లోకస్తులతో కలిసిపోతే ఇంకెందుకు దేవుడు వాదించాలి? ఎవరితో వాదించాలి? ఏం మాట్లాడాలి దేవుడు? అందుకే దేవుడు అంటున్నాడు, నరులతో, నా ఆత్మ నరులతో ఏం చేయదంటున్నాడు, ఇక ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటే వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఇలా కిందకు వచ్చేసరికి మనకు ఇందాక చూద్దాం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారము చేత నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని, దేవునికి తీరని వేదన, దేవునికి తీరని బాధ. దేవుణ్ణి ఎరగని వాడు దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్నవాడు లోకంతో కలిసిపోయి ఆయనను బాధ పెడుతున్నాడు. ఎవరి వలన దేవునికి సంతోషం? ఎవరి వలన దేవునికి ఆనందం? మనల్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. రాత్రి బాప్తీసాలు తీసుకున్న మన వలన దేవుడు ఏమన్నా ఆనందిస్తున్నాడా?
దేవుడు మన వలన ఏమైనా సంతోషిస్తున్నాడా? ఇదిగో వీరు నా పిల్లలు, వీళ్ళ వలన నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి అని చెప్పుకోగలడా ప్రియులారా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా బ్రతకమని దేవుడు చెప్తే మనం ప్రత్యేకంగా బ్రతుకుతున్నామా? లోకంతో కలిసిపోవద్దని దేవుడు చెప్తే కలిసిపోకుండా మనం ఉంటున్నామా? అంత నటనే కదండి, అంత నటన, వేషధారణ అయిపోయింది ఈరోజు భక్తి జీవితం. భక్తి జీవితం ఈరోజు ఏమైపోయిందో తెలుసా ప్రియులారా? క్రైస్తవ భక్తి జీవితం ఏమైపోయిందంటే వేషధారణ. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఎవడి హృదయంలో నాకు చోటు లేదు, ఎవడి హృదయంలో నాకు చోటిచ్చే పరిస్థితి లేదు. మరి ఆరాధిస్తున్నారు కదా, పాడుతున్నారు కదా, స్తుతిస్తున్నారు కదా, మరి ఏంది ప్రభు అంటే అదంతా పెదవులతోనే, కానీ హృదయాలు మాత్రం నాకు దూరంగా ఉన్నాయి. ఇది ఈరోజు ప్రారంభమైంది కాదు ప్రియులారా, ఇది ఈరోజు ప్రారంభమైనది కాదు. అదే 6వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నట్టు 5-6 వచనాలు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎల్లప్పుడు అంటే 24 గంటలు, ఒక్క నిమిషం కూడా బాగలేదా? లేదు, ఎల్లప్పుడూ చెడ్డదే. 24 గంటలు హృదయము చెడిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఇంకా ఎవరిని బట్టి ఆనందించాలి ప్రియులారా? ఏంటి అంశం ఏంటి మంది? పాపపు చీకటిలో పరిశుద్ధుని పిలుపు. విషయం ఏంటో చెప్పమంటారా? ఎంతగా చెడిపోయినా దేవుడు ఆ పాపపు చీకటిలో, ఆ రోజే కాదు ఈరోజు ప్రతి తరము పాపము చేత చెడిపోయి పాపపు చీకటిలో బ్రతుకుతుంటే ఆ పరిశుద్ధుడు మౌనంగా లేడు ప్రియులారా. పాపపు చీకటిలో ఆ పరిశుద్ధుడు పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. భూలోకము బలత్కారము చేత నిండినా, నరుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డదిగా మారిపోయినా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు ప్రియులారా ఆనాటి ప్రజల్ని. ఎంతకాలం పిలిచాడు? 120 సంవత్సరాలు పిలిచాడు. ఎవరి ద్వారా పిలిచాడు? నోవాహు ద్వారా పిలిచాడు. పాపపు చీకటిలో పరిశుద్ధుని పిలుపు. నరులు చెడిపోయి వారి హృదయం ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉన్న ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనుషుల్ని విడిచిపెట్టలేదు ప్రియులారా. 120 సంవత్సరాలు అక్కడ ఉంది కదా, నరుల ఆయుష్ 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు పాపపు చీకటిలో నుండి బయటికి రావటానికి. ఆ పాపపు చీకటిలో తన కోసం వెలుగుతున్నటువంటి ఒక వజ్రం ఎవరు? నోవాహు. ఆ నోవాహు అనేటటువంటి ఆయన్ని నిలవబెట్టుకొని 120 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 120 సంవత్సరాలు. రండి రండి, ఓడ సిద్ధమవుతుంది, రండి, ప్రమాదం రాబోతుంది, రండి, పాపపు చీకటిలో ఉన్నవారులారా ఓడలోకి రండి అని ఆయన 120 సంవత్సరాలు పిలిస్తే ఆ పరిశుద్ధుని పిలుపును అందుకొని ఓడలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నాకెంత ఆశ్చర్యమో తెలుసా? నాకెంత ఆశ్చర్యం. వీళ్ళు వచ్చినోళ్ళు కాదు, ఆల్రెడీ ఉన్నోళ్ళు. వీళ్ళు 8 మంది ఆల్రెడీ ఉన్నోళ్ళు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, అసలు ఈ 8 మంది ఫ్యామిలీ, నోవాహు గారి ఫ్యామిలీ, ఓకే, వీళ్ళని పక్కన పెడదాం. అసలు ఒక్కడు రాకపోవటం ఏంటి? సరే 100 మంది వద్దులేండి, మనకి ఒక్కడన్నా రావాలిగా. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక్కడు రాకపోవటం ఏంటి? ఒక్కడికి ఆలోచన రాలేదా? ఒక్కడి హృదయం తాకలేదా? ఒక్కడి హృదయం మారలేదా? అయినా పిలుస్తూనే ఉన్నాడా? అయినానే పిలుస్తున్నాడు. 1 సంవత్సరం పిలిచాడు, 2, 3, 10, 15, 20, 25 ఓడ తయారయ్యేంత వరకు, వారికి ఇచ్చిన ఆయుష్ అయిపోయేంత వరకు దేవుడు రండి, పరిశుద్ధుడు పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. ఆ రోజే కాదు ప్రియులారా, ఈరోజు పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ భారము? అప్పుల భారం కాదు, అది రోగాల భారం కాదు, దానికి కనెక్ట్ చేశారు మనోళ్ళు.
భారం అనగానే ఏ భారము? అప్పుల భారముతో ఉంటున్న వారులారా రండి అంటున్నారు. అప్పుల భారం కాదయ్యా అది. రోగంతో బాధపడుతున్న వారులారా రండి. అది రోగాన్ని గురించి కాదు, అది అప్పుల గురించి కాదు, రోగం గురించి కాదు, ఉద్యోగం గురించి కాదు, ప్రమోషన్ గురించి కాదు. ఏమిటి ఆ భారం? మనుషులు మోస్తున్న పాప భారం. మనుషులు మోస్తున్నటువంటి పాప భారాన్ని పరిశుద్ధుడైన దేవుడు పిలుస్తున్నాడు. పాపపు భారాన్ని, పాపపు చీకటిలో మోస్తున్న వారులారా నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి అని పరిశుద్ధుడు పిలుస్తుంటే ఆ రోజు ఒక్కడూ రాలేదు. ఈరోజు వస్తున్నారా అంటే వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ వచ్చినవాడు నిలబడట్లేదు. అందుకనే వాక్యం అంటుంది, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించు. అంటే రక్షణ అంత గొప్పదా? రక్షణ అంత గొప్పదా? గొప్పది. ఎందుకు గొప్పది? ఎంత గొప్ప రక్షణ అన్నాడు. రక్షణ అంత గొప్పదా? అంత గొప్పది ఎలాగైంది? దేవుని చిత్తమైతే రేపు మాట్లాడుకుందాం. ఏమా? రేపు మాట్లాడుకుందాం. 120 సంవత్సరాలు పిలిచినా ఎందుకు ఓడలోకి రాలేదో మాట్లాడుకుందాం. రక్షణ ఎందుకు అంత గొప్పదో, దానిని నిర్లక్ష్యం చేస్తే తిప్పలు ఎలాగుంటాయో రేపు మనం మాట్లాడుకుందాం. ఈరోజు విన్న మాటలు ప్రియులరా హృదయంలో దాచుకోండి. మన ముందున్నటువంటి 2 ప్రశ్నలు. నేను లెమేకు కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నానా, షేతు కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నాను? అంటే కొన్ని రోజులు దేవునితో ఉండి దేవుని బిడ్డగా పిలువబడి మరలా లోకంతో కలిసిపోయే జీవితాన్ని జీవిస్తున్నానా, లేకపోతే లెమేకు వలె దేవుని క్రమాన్ని మీరి పాపము చేసి గర్విస్తున్నానా? విషయం ఏంటో తెలుసా ప్రియులారా? చరిత్రలో దేవుడు కయ్యేను వంశము లేకుండానే చేశాడు. వీడే చివరోడు. లెమేకుతో ఏమైపోయిందో తెలుసా? కయ్యేను వంశమే లేకుండా చేశాడు దేవుడు. కనుక జాగ్రత్త. దేవుడు పిలుస్తుండగా మనం ఆయన దగ్గరికి రావాలి. పరిశుద్ధిని పిలుపుకు మనం లోబడాలి. కనుక విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగున్నాయి, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ మనము కూడా దారి తప్పి ఉంటే సరి చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడదాం. అదే మనకు మేలు, అదే మనకు క్షేమం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా తలలో ఉంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘనమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నాయన స్తోత్రములు, కృతజ్ఞతలు. నాయన మమ్మల్ని ప్రేమించి మరి ప్రభు ఈ రాత్రి మీరు ఇచ్చిన మీ మాటల కొరకే కృతజ్ఞతలు. 2 వంశాలను మా ముందుంచారు. ఎందుకు భూమి బలాత్కారం చేత నిండిపోయిందో, సమస్త శరీరులు ఎందుకు తమ జీవితాలను పాడు చేసుకున్నారో, ఇది ఎక్కడి నుంచి ప్రారంభం, ఎలా తండ్రి వ్యాప్తి చెందిందో నాయన మీరు మీ లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి. మా జీవితాలు, మా కుటుంబాలు, మా కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో నాయన పరీక్షించుకోమని రాత్రి మీ మాటలను నాయన మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు. విన్నవారు హృదయంలో ఈ మాటలు దాచుకొని ఆ ప్రభా మీ వాక్యానికి లోబడి నాయన వాక్య ప్రకారంగా జీవించేవారిగా, ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకంగా బ్రతికేటటువంటి స్థితిలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నాయన ఎంతో ప్రయాసపడి ఈ 2 రోజుల పరిచర్యను ఏర్పాటు చేసిన మీ దాసులు నాయన రవి గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి వరదిస్తున్నాను. బలపరచండి. మీ దాసులను బలపరిచి మీ మహిమార్థమే మీ పరిచర్యలో వాడుకోండి. సహకారంగా నిలబడినటువంటి సంఘాన్ని, యవన బిడ్డలను మీరు బలపరచండి నాయన. వారికి రావాల్సిన ప్రతిఫలమును మీ కృప చేత అనుగ్రహించండి. ఈ రాత్రి మీ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన బిడ్డలను, కుటుంబాలను దీవించండి. సత్యమందు నాయన వారిని ప్రతిష్ఠింప చేయమని దేవా మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, మీ దాసులు మీ సేవకులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమార్థమై మీ పరిచర్యలో వారిని వాడుకోనమని వేడుకుంటూ నాయన ఈ మొదటి రోజు పరిచర్యను విజయవంతంగా జరిగించుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రం తెలియచేస్తూ, ఇప్పటి వరకు నాయన అల్పుడిని, అయోగ్యుణ్ణి నిలవబెట్టుకొని నాయన మీ పరిచర్యలో మీరు వాడుకున్నందుకు స్తోత్రం తెలియచేస్తూ, ఇంకొక రోజు మా ముందుంటుండగా కృప చూపించండి. మీ చిత్తములో ప్రతి పరిస్థితిని నాయన రేపటి పరిచర్యకు అనుకూలపరిచి మీ చిత్తమే జరిగించమని కోరుకుంటూ
సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతలు సమర్పించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక ధన్యవాదాలు.